హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి. ఈరోజు నేను చాలా పోషకాలు హై ప్రోటీన్ ఉన్న మునగాకు దాల్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. మనందరికీ తెలుసు మునగాకులో చాలా పోషకాలు ఉంటాయని. ఇలా దాల్ ఫ్రైలో ట్రై చేసి చూడండి, రుచి బాగుంటుంది, అలాగే హెల్త్కి కూడా మంచిది. మా ఇంట్లో నేను ఇలా దాల్ ఫ్రై చేస్తే ఎవ్వరూ మునగాకు అని తెలుసుకోలేకపోయారండి. అందరికీ బాగా నచ్చింది కూడా. ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇది చేసుకోవటం కోసం ఒక పెద్ద కప్పు నిండా మునగాకు తీసుకోవాలండి. ఇది ఒలుసుకోవటం కూడా చాలా ఈజీ. మీరు ఓవర్ నైట్ కనుక ఒక క్లాత్లో చుట్టి పెడితే కనుక పక్క రోజు పొద్దున విడిపోతాయండి, ఆకులన్నీ విడిగా వచ్చేస్తాయి. అదే కప్పుతో ఒక సగం కప్పు కందిపప్పు. ఈ కందిపప్పును తీసుకుని 1 గంట 2 గంటలు నానబెట్టుకోండి. ఇలా నానబెట్టుకున్న కందిపప్పుని విడిగా ఉడికించుకుందామండి. ఈ దాల్ ఫ్రై కోసం మనము కుక్కర్లో పెడితే కనుక ఒక్కొక్కసారి మెత్తగా అయిపోవచ్చు. ఇలాగా పొడి పొడిగా రావటం కోసం నేను విడిగా ఉడికించుకుంటున్నాను. ఒక 5 నుంచి 10 నిమిషాలు ఉడికించుకుంటే కనుక మనకి పప్పు ఉడికిపోతుంది. మీకు బాగా మెత్తగా కావాలి అనుకుంటే కనుక కుక్కర్లోనే ఉడికించుకోండి, ఒక విజిల్ రానిచ్చి. ఇదిగోండు, ఇలాగా దాల్ అంతా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని తాలింపు దినుసులన్నీ వేసుకోవాలండి. శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, అలాగే కొంచెం వెల్లుల్లిపాయలు కూడా దంచి ఒక 4 వేసుకుని, ఉల్లిపాయ, కరివేపాకు వేసుకుని బాగా ఈ తాలింపు అంతా వేయించుకోవాలండి. ఉల్లిపాయ తొందరగా వేగటం కోసం కొంచెం ఉప్పు వేసి మనం మూత పెట్టి మగ్గనిస్తే కనుక మనకి ఉల్లిపాయ తొందరగా మగ్గిపోతుందండి. నేను ఆయిల్ కొంచెం తక్కువగా వాడతానండి. మీకు ఆయిల్ కొంచెం కావాలి అనుకుంటే కనుక ఇంకొంచెం ఆయిల్ వేసుకోండి. ఇలాగ మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనిస్తే ఇదిగోండి ఉల్లిపాయ మగ్గిపోయిందండి. ఇప్పుడు మునగాకు తీసుకుని దాన్ని బాగా కట్ చేసుకోండి. ఎలా ఎంత సన్నగా కుదిరితే అంత సన్నగా, ఎందుకంటే మనకి తొందరగా వేగిపోతుంది, అలాగే కూరలో కలిసిపోతుంది. అది మనకి మునగాకు అని తెలియకుండా బాగా కలిసిపోతుంది కూరలో. ఈ మునగాకుని ఒక 5 మినిట్స్ అన్నా బాగా ఫ్రై చేసుకోండి. అలా చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒక 5 నిమిషాలు అయిపోయింది కదా, బాగా ఫ్రై అయిపోయిందండి ఆకు. ఇప్పుడు మనం ఇందాక ఉడికించుకున్న కందిపప్పుని ఇందులో వేసి 2 కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. మీరు ఫస్ట్ టైం మునగాకు యూజ్ చేస్తున్నట్టయితే కనుక కొంచెం క్వాంటిటీ తగ్గించి వేసుకోండి కావాలి అంటే. ఇప్పుడు ఇందులోకి ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసి మూత పెట్టి ఒక్క 5 నిమిషాలు మగ్గనివ్వాలండి. ఇదిగోండి, ఇప్పుడు మగ్గిపోయింది మొత్తం. మీకు దాల్ ఇంకా మెత్తగా కావాలి అనుకుంటే కనుక కొంచెం వాటర్ పోసుకుని ఇంకొంచెం సేపు మగ్గనిచ్చుకోండి. నాకు ఈ కన్సిస్టెన్సీ చాలు. ఇప్పుడు లాస్ట్లో పచ్చి కొబ్బరి తురుము వేసుకుని అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు కొంచెం ఒక్కసారి ఉప్పు సరి చూసుకుని, ఉప్పు సరిపోతే కనుక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంకా మనకి మునగాకు దాల్ ఫ్రై రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మనకి హై ప్రోటీన్ అలాగే చాలా పోషకాలు ఉన్న మునగాకు దాల్ ఫ్రై చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి. అలాగే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇందులో. ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేస్తారు అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ హెల్తీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.